6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. రాజకీయ నాయకులు మనల్ని ఎలా విడగొట్టారంటే కులము అనే ఒక పెద్ద గీతతో విడగొట్టేశారు. అవును సార్, చాలా పెద్ద కులం అంటే పుట్టుకమ్మ లక్ష్మి. అర్థమైందమ్మా? కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తారంటే మన పురుష సూక్తాన్ని భగవంతుడికి పూజ చేసినప్పుడు చదువుతారు. పురుష సూక్తం అని చదువుతారమ్మా. అందులో దీపం అనే ఉపచారం వస్తుంది. దీపం అంటే జ్ఞానము. ఇప్పుడు ఈ దీపమే కదా లైటు, ఇది జ్ఞానము. ఎందుకంటే జ్ఞానం ఇది వెలుగిస్తుంది అంటే ఆ వెలుగులో చూడగలుగుతాం, అది జ్ఞానము. చూడలేకపోతే అజ్ఞానం. అంతే. అర్థమైందమ్మా? అది చీకటి అజ్ఞానంగా వెలుగుని జ్ఞానంగా చెప్తారు. దీపం పెట్టేటప్పుడు ఏం చెప్తారంటే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం క్షూద్రో అజాయత. అది క్షుద్ర పదం, శూద్ర పదం కాదమ్మా. ఎక్కడో టైప్ అయ్యారు. అది శూద్ర కాదు, క్షుద్ర. గుర్తుపెట్టుకో. అంటే క్షుద్ర అంటే చిన్నది. పాదాలు దీంతో పోల్సిన చిన్నది, దీంతో పోల్సిన చిన్నది, దీంతో పోల్సిన చిన్నది. కానీ ఇది ధర్మం, ఇది అర్థం, ఇది కామం. ధర్మంతో అర్థాన్ని, ధర్మంతో కామాన్ని. ఆటోమేటిక్ మోక్షం చెప్పాడు మన పెద్దలు. అయితే ఎలాగ చూడాలి ఇప్పుడు? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటే విరాట్ పురుషుని యొక్క ముఖము నుంచి బ్రాహ్మణాలు వెలువడ్డాయి అన్నాడు. అంటే బ్రాహ్మణం అంటే వేదము, శాస్త్రము, మంచి మాట. ఇలా అనుకో కాసేపు. లక్ష్మి మాట మాట్లాడితే ఎక్కడి నుంచి వస్తుంది మాట? కంఠంలోంచి వచ్చి నోట్లోంచి వస్తుంది. నోరు ఎక్కడుంది? పొట్టలో ఉందా, ముఖంలో ఉందా? ముఖంలో. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. ఇప్పుడు మీరు మంచి మాట మాట్లాడతారా, చెడ్డ మాట మాట్లాడతారా? మంచి మాట మాట్లాడతారు. మీరు అప్పుడు ఏమవుతున్నారు? బ్రాహ్మణం. మీరు బీకం చదివారా? అది శాస్త్రం, బ్రాహ్మణం. వేదం చదవక్కర్లేదు బంగారు తల్లి. కామర్స్ చదివినా, టెక్నాలజీ చదివినా, తెలుగు చదివినా, ఇంగ్లీష్ చదివినా, ఏది చదివినా ఒక శాస్త్రం. చివరికి వంట శాస్త్రము, పాక శాస్త్రం అంటారు, వంట చేసే విధానం, అది చేసిన వేద, అది కూడా బ్రాహ్మణమే. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ యొక్క మొట్టమొదటి ఆ యొక్క పాల సముద్రం నుంచి గరళం వచ్చిందమ్మా. విషం. విషం మంచిదా, చెడ్డదా? చెడ్డది. పార్వతీమాత అనుమతితో తన యొక్క సౌభాగ్యం మీద ఉన్న నమ్మకంతో తన భర్త అయిన పరమేశ్వరుణ్ణి తాను గరళం తీసుకోమంటుంది. తాను తీసుకున్నారు కంఠంలో. గరళ కంఠుడు, నీలకంఠుడు అయిపోయారు నా స్వామి. ఇది విశుద్ధ చక్రం అంటారమ్మా. ఇక్కడ 2 రేఖలు ఉంటాయి. ఒకటి మంచి రేఖ, 2 చెడ్డ రేఖ. ఇప్పుడు మీ కంఠంలో నుంచి ఎన్ని మాటలు వస్తాయి? ఎన్ని రకాల మాటలు? ఏ మాటలు? మంచి వస్తుంది, చెడు వస్తుంది. చెడంతా తీసుకుని ఎవరు పెట్టుకున్నారు కంఠంలో? ఆయన, శివుడు. మరి మిగిలింది ఏంటి? మంచి. మరేం మాట్లాడుతున్నావు? తప్పు పరమాత్ముడిదా మీదా? మందే. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. ఎవరైతే మంచి మాట మాట్లాడతారో, నలుగురికి హితం చేస్తారు, సమాజ సేవ చేస్తారు, ఏ గ్రంథ పఠనం, ఏ శాస్త్ర పఠనం, ఏ సబ్జెక్టు చదువుతారో, ఎవడైతే సత్వగుణ సంపన్నుడై ఉంటాడో వాడు బ్రాహ్మణం. బ్రాహ్మణుడు అంటే ఈ గుణములు కలిగిన వాడు. అంతే తప్ప వాడికి పిలకుందా, బొట్టుందా, జంజం ఉందా అని వాడినే బ్రాహ్మణం అనకూడదమ్మా. ఎవరైతే ముందు నుంచి కుటుంబాల్లో ఉన్న వాళ్ళు వీటిని అధ్యయనం చేస్తూ వచ్చారో వీళ్ళు బ్రాహ్మణులుగా పిలువబడ్డారు. అంతే. మీరు బ్రాహ్మణులు కాదంటా వీల్లేదు. మీరు మంచిగా మాట్లాడతారుగా, సమాజాన్ని సేవ చేస్తారుగా, మీరు బ్రాహ్మణమే. బీకం చదివారు. అయితే ఎలా వస్తుంది? మళ్ళా యుక్తాహార విహారస్య. ఎటువంటి ఆహారం తినాలి నిర్ణయించుకోండి. సత్వరజోతమ గుణాలు బట్టి వస్తుందమ్మా. బాహురాజన్యకృత. క్షాత్రం అంటే రక్షణ ధర్మము. ఇప్పుడు మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, మీ ముందు ఒక చిన్న పిల్లాడు పడిపోయాడు. ఏం చేస్తారు? లేపుతారు. ఎలా లేపుతారు? చేత్తో. కానీ నిజానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భుజాల నుంచి వస్తుంది. భుజాల్లో ఎనర్జీ ఉంటేనే ఈ చేయి పైకి లేదు. ఇది కానీ ముట్టుకు చూడు, ఇలా పెట్టుకో చెయ్యి, ఈ చేయి పట్టుకో, చెయ్యి పైకెత్తు. నీ కదలికలు వచ్చిందా లేదా? అక్కడ ఎనర్జీ ఎగ్జైట్ అవుతుంది. రక్షణ ధర్మం ఇక్కడ ఉంది. మీ ముందు ఒక పిల్లాడు పడిపోతే పైకి లేపుతారు, లేపరా? అంటే మీ దగ్గర రక్షణ ధర్మం ఉందా లేదా? అదే క్షాత్రియము, అదే క్షాత్రము, అదే క్షత్రియుడు అన్నారు. సో మంచి మాట మీరే బ్రాహ్మణం,
రక్షిస్తే మీరే రాజు క్షత్రియుడు. ఉమ్, ఇప్పుడు ఒక అరగంట సేపు గంట సేపు కూర్చొని మాట్లాడాలి. మనం నడు నుంచి తొడల దాకా బలం ఉండాలి కూర్చోడానికి. ఉమ్, ఉండాలి వద్దా? అవును. ఇది సంపదల కారణం. కూర్చుని అరగంట చేస్తాను మీకు జీతం ఇస్తాడు ఆయన, లేకపోతే ఇవ్వడు కదా. ఇది సంపద కారణం, ఉమ్, అంతే కదా బంగారు తల్లి. ఇలా ఎవరైతే కూర్చుని చేస్తారో వాడు సంపద కారకుడు అని చెప్పాడు. వాడిని వైశ్య అని. వైశ్యులు. తప్పే ఉందమ్మా. ఉమ్, ఆ వృత్తికో పేరు పెట్టారు. ఇది క్షత్రియుడు అన్నారు, ఇది బ్రాహ్మణం అన్నారు, ఇది వైశ్యుడు అన్నారు. వైశ్యులు. పద్యాగం క్షూద్రజాయత. పాదము చిన్నది, క్షుద్రము చిన్నది, కానీ దీంతో పోల్చినా చిన్నది. కానీ పాదం లేకపోతే మనిషి నిలబడతాడా? లేదు. కాబట్టి వీడిని గౌరవించాలి అని చెప్పింది. ఉమ్, ఇది కదా చెప్పిన శాస్త్రం. అందుకే దీనికి నేను ఎంత బాగా మాట్లాడినా మీరు వచ్చి నా మూతికి నమస్కారం పెడతారా, నా పాదాల నమస్కారం పెడతారా? పాదాలకే పడతాం. పాదమే మాట్లాడింది, నోరు మాట్లాడిందా? నోరు మాట్లాడినా సరే పాదాలకే మనం. ఇది జన్మతః మోక్షం ఇచ్చేదమ్మా. ఉమ్, మీకు పాదాలు ఉన్నది ఎందుకో మీకు తెలుసుకోవాలి. దీన్ని ఏం చేశారు ఈ కొన్ని రాజకీయ నాయకులు? కానీ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మంచి చేసే పనిని బట్టి ఈ కులం అనేది ఉంది. కానీ కులం లేదు, అదే ఐ మీన్ కులం కాదు బంగారు తల్లి. అది అది మీరు చేసే పని, అంతే పని అంతే. కానీ మన వాళ్ళు దాన్ని కులంగా బయటికి ప్రస్తావిస్తున్నారు కదా. దానివల్ల ఏమైంది? మీరు నేను కలవలేకపోతున్నాను కదా బంగారు తల్లి. విడదీసేశారు మనుషులు. బెర్లిన్ గోడలు కట్టేశారుగా. ఆ, ఎంతకాలం కొట్టుకుని పోతుంటాం గోడలు. అవును. లక్ష్మి కళ్ళతో చూడాలి, నేను కళ్ళతో చూడాలి. లక్ష్మి పాదాలతో, నేను పాదాలతో. తేడా ఏం లేదు బంగారు తల్లి ఇక్కడ. మీకు కానీ నాకు కానీ నారాయణకి విజయ్ ఎక్కడా తేడా లేదు. మీరు ఎలాగ పని చేస్తారు అన్నదే విషయం ఇక్కడ నాకు. ఉమ్, ఇంతమంది కొంతమంది ఉపాధ్యాయులు అవుతున్నారుగా, కొంతమంది ఇంజనీర్లు అవుతున్నారు, కొంతమంది డాక్టర్లు, కొంతమంది సినిమా యాక్టర్లు. ఎవరి నుంచి ఎంత వ్యక్తం వల్ల అలాగ చూస్ చేసుకుంటాడు పరమాత్మ. అవును. లక్ష్మీ ద్వారా యాంకరింగ్ తనే చూస్ చేస్తాడు. నేను యాంకరింగ్ అవ్వలేను కదా నాన్న, నా నుంచి వ్యక్తం అవ్వడు, నా నుంచి ఇది వ్యక్తం అవుతాడు, ఆ నుంచి కెమెరామెన్ వ్యక్తం అవుతాడు, ఇంకో నుంచి ఇంకో వ్యక్తం అవుతాడు. ఇలా ఒక్కొక్కరి నుంచి వ్యక్తం చేసుకుంటూ పోతాడు. తన యొక్క విభూది అంటారు దీన్ని. ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క గుణాలు అలాగ విస్తరించబోతాడు స్వామి, అంతే. నేను కావాలని సినిమాకి అవ్వగలనా? అవ్వలేను. పోనీ సినిమాకి నాలాగా మాట్లాడగలరా? మాట్లాడలేరు. వారి స్థాయి వారిది, నా స్థాయి నాది. ఎవరికి వారే. ప్రతివాడు పరమాత్మే, ప్రతివాడు గౌరవించాల్సిందే. చిన్న చితక ధనిక పేద భేదాలు ఏం లేవు తల్లి. ఎప్పుడైతే ఈ ఆలోచనలు మారాలంటే భగవద్గీత రామాయణం చదవాల్సిందే. అది చదవనంతకాలం మనకి ఏదీ పని చేయదు. ఎదుటివాడు చెప్పిన మాట వినకుండా మీ విశ్లేషణ చేసుకున్నట్లయితే మీ యొక్క ఇంద్రియాలు పనిచేసినట్టు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు వినాలి, నమ్మాలని కాదు. ఇది నా భావన, ఇది నా ఉద్దేశం, ఇది నా అభిప్రాయం. మీకు అర్థమయ్యి ఇది కరెక్ట్గా ఉంది కదా అనిపిస్తేనే దాన్ని నమ్మండి, లేకపోతే నమ్మద్దు. అంతే. తప్పే ఉంది తల్లి. అంతే. ఇలాగ ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి, ధర్మాన్ని సత్యాన్ని పట్టుకుని. అప్పుడే మనిషి మనుగడికి ఉంటుందమ్మా, లేకపోతే మనిషి మనుగడ పోతుంది. ఇలాగ మన గ్రంథాలు చదవకుండా పోతూ 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 ఉంటే లక్ష్మి, ఒకరోజు ఒక 3 జనరేషన్ తర్వాత హిందూ అనేవాడు ఇలా ఉండేవాడుట అని పుస్తకంలో ఒక బొమ్మ వేస్తారు. అంతే. మరి ఆ బొమ్మ చూడడానికి ఇష్టపడుతున్నారా, నిజంగా హిందువును చూడడానికి ఇష్టపడుతున్నారా అన్నది మీ యొక్క నిర్ణయం, నా నిర్ణయం కాదు. మాకు ఆల్రెడీ సమయం మించిపోయింది మాది. ఇంకా దగ్గరలో ఉన్నాం, ఎప్పుడు వెళ్ళిపోతా మాకు తెలియదు. కానీ యంగ్ జనరేషన్ మీరు చక్కగా నిర్ణయించుకోవాలి, తర్వాత జనరేషన్కి అందజేయాలి మీ విషయాలు. హిందూ అనేవాడు ఎవరికి శత్రువు కాదు బంగారు తల్లి, అందరినీ ప్రేమిస్తాం. అవును. కానీ మన ధర్మము, ఇంకోటి చెప్పాలి, అన్ని మతాలు సమానము అనే మాట మాత్రం మాట్లాడరాదు. అందరి మనుషులు సమానము అని అనొచ్చా అంటే అది కూడా అనకూడదు. ఎందుకని? మరి సత్వరజతమో గుణాలు ఉన్నాయి కదా. లక్ష్మి ప్రేమగా మాట్లాడుతుంది, నారాయణ కోపంగా మాట్లాడతాడు, విజయ్ నిద్రపోతుంటాడు. ముగ్గురు మనుషులు 3 రకాల గుణాలు చూపిస్తున్నారు లేదా నాకు? ప్రపంచం మొత్తం ప్రేమమయ్య ఆనందమయ్య వాళ్ళు ఉన్నారు మీలాగా? లేదు. ప్రపంచం అంతా కూడా మన నారాయణలాగా కోపంతో ఉన్నారా? ప్రపంచం మొత్తం మన విజయాలుగా పడుకునే వాళ్ళు ఉన్నారా? ఉండరు కదా బంగారు తల్లి. మనుషులంతా సమానం కాదు, శారీరకంగా ఒకటి అవ్వచ్చు కానీ గుణాల పరంగా విభేదంగా ఉన్నాం. ఆ గుణాలని మార్చుకోవడానికి ఉపయోగపడే గొప్ప సాధనమే భగవద్గీత, రామాయణం. ఇది మనం తీసుకు వెళ్లాల్సిందే. ఈహా టీవీ వాళ్ళు ఎంత కృషి చేస్తారో అంత కృషి చేయాల్సిందే. నా వంతుగా నేను చెప్తాను కలిసిన వాడిని.
మా మీరు వంతుగా చెప్పండి. మేము ప్రయత్నం చెయ్యండి చేస్తాం. అమ్మా, చేస్తే ఖచ్చితంగా. అందరూ అప్పుడు వసుధ ఏక కుటుంబం, వసుదైక వసుదైక కుటుంబం కుటుంబం. అంటారమ్మా. ఉమ్, మీకు గోత్రం ఉందా తల్లి? ఉంది. గోత్రం అంటే అర్థం చెప్పాలి, బ్రాహ్మణుడు చెప్పాడు. గోత్రయ ఇతి గోత్ర అని అర్థం. గో అంటే గోవులు వేదములు, త్రయ అంటే రక్షించేవాడు. కృతయుగంలో మొట్టమొదటి యుగంలో గోవుల్ని వేదాలు రక్షించింది ఎవరు? ఋషులా కాదా? ఉమ్, ఋషా కాదా? అవును. ఇప్పుడు మీ గోత్రం ఉందంటే మీ తాత ముత్తాలు ఋషా కాదా? అంటే మీ ఋషి బిడ్డ కాదా? మన వాడుక భాషలో ఋషి అంటే బ్రాహ్మణుడే కాదా? ఉమ్, అంటే మీరు బ్రాహ్మణులే కదా. ఉమ్, అందుకే కృష్ణుడు ఋషి కుటుంబం అన్నాడు. వసుధ ఏక కుటుంబము, ఒకే ఒక కుటుంబము, ఋషి కుటుంబం అని చెప్పాడు హిందువులందరినీ, భూమి మీదనందరికీ. ఒకప్పుడు అఖండ భారతం కదమ్మా ఇదంతాను, అందరికీ ఉన్నాయి, అవును, అవును. అందరూ ఒకటే. తేడా ఎక్కడుంది? ఈ రాజకీయ నాయకులు చేస్తున్న ఆటలో మనంతా పావులైపోతున్నాం. అవును. ఎంతమందిని అరుస్తాం, ఎవరింటికి తలుపు కొడతాం. ఇదే క్రైస్తవ మతం కాదు, ఇంటింటికి తలుపు కొట్టి బైబిల్ ఇవ్వడానికి. ఉమ్, మీకు కన్ను ఇచ్చాడు, చెవి ఇచ్చాడు, చెవి, నోరు, నాలుక, చర్మం మీకు తెలియదా? ఏది చేయాలో ఏది చేయకూడదు అని నేను చెప్పాలా? గురువు అనేవాడు అవసరమా మీకు? అసలు ఎవ్వరికి గురువు అవసరం లేదు బంగారు తల్లి. ఉమ్, మీకున్న ఇంద్రియాలు మీరు చక్కగా పరీక్షించుకుంటే మీకు మీరే గురువు. ప్రతి మనిషి గురువే. మీరు అది వాడరు కాబట్టే, రామాయణం చదవరు కాబట్టి ఎవడు చెప్తాడా విందామని సిద్ధమైపోయారు మీరు. భగవద్గీత చదవరు కాబట్టి ఎవడు చెప్తే విందామని సిద్ధమయ్యే, మేము కంటితో చూసి చెవితో విని నోటితో ధారణ చేస్తున్నాం, మీరెందుకు చేయరు? మీకు నాకు తేడా ఏంటి బంగారు తల్లి? అంటే ఇప్పుడు కాలం మనుషులకి ఏంటంటే అంత షార్ట్ టైంలో అందేయాలన్నమాట. ఒకటే వస్తుంది షార్ట్ టైం, కోవిడ్ టైం గుర్తుపెట్టుకోండి. ఒకటే షార్ట్ టైం, కోవిడ్ టైం. ఉమ్, 20 ఏళ్ళు వాడు మరణించాడు, 60 ఏళ్ళు మరణించి, షార్ట్ టైం డెత్ అది. అవును. షార్ట్ ఎప్పుడు ఉండదు బంగారు తల్లి. అంటే వాళ్ళు పుస్తకం చదవడానికి టైం స్పెండ్ చేయరు. అదే మీలాంటి ఒక పెద్ద మనిషి యూట్యూబ్లో చెప్తే ఒక 30 సెకండ్లో, 1 నిమిషం వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కొంచెం గుడ్డులో మెల్ల అంటాం అమ్మా, ఉమ్, కానీ చదవాలి కదా బంగారు తల్లి. చదవాలి, ఇప్పుడు అవును. 3 రకాల కర్మలు ఉంటాయమ్మా. ఆగామి కర్మ. ఇప్పుడు మీకు దాహం వేసింది, వెంటనే వాటర్ బాటిల్ తాగుతారు, దాహం తీరిపోయింది, ఆగామి కర్మ. ఇవాళ టైం బేస్డ్ అమ్మా. సో చిన్న కాల వ్యవధిలో తీరిపోయింది. ఒక తల్లి గర్భవతి, 9 నెలలు ఆగితే బిడ్డ బయటికి రాడు, అవును. అది కొంచెం ఎక్స్ట్రా లాంగ్ టైం, అది టైం బేస్డే. ఇంకొకటి ఉంది, అది దీన్ని సంచిత కర్మ అంటారు, ప్రారబ్ధ కర్మ. ఈ జీవితంలో కొన్ని అనుభవించని సుఖాలు కష్టాలు నెక్స్ట్ లైఫ్ క్యారీ అని అవుతాయి. మీరు బీకామ్ చేయాలంటే 15 ఏళ్ళు చదవాల్సిందే. అవును. సో అండ్ టైం బేస్డ్ ఇవన్నీ, ఉమ్, టైం బేస్డ్ ప్రకారం వెళ్ళే కార్యక్రమాలు. అందుకే తిరిగి మనిషిగా పుట్టాలంటే మనం చదవాల్సిందే, మనిషిగా మారాల్సిందే. ఇవి చేసుకుంటూ వెళ్ళాలి బంగారు తల్లి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భగవద్గీత, రామాయణం అనేది చదివే ప్రయత్నం చేయండి, చదవండి. తెలియకపోతే పెద్దవాళ్ళు అడిగి, దగ్గర సమయంలో పెద్దవాళ్ళు అడగండి. ఉమ్, ఇంకోటి, ఇక్కడ మనం రామాయణం భగవద్గీత చదివినప్పుడు తల్లి, సహనావవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నామధీతమస్తు మా విద్విషామహై. ఓం శాంతి 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 చెప్పారు కదమ్మా. అంటే అర్థం ఏంటి తల్లి? ఇది తెలుసుకోవాలమ్మా. ఉమ్, వెస్ట్రన్ దేశం వాళ్ళు భారతదేశాన్ని ముక్కలు చేయడానికి ప్రధాన కారణం చెప్తాను విని తల్లి. పూర్వం గురు శిష్యుల సంబంధం అంటే, మీరు గురువు నేను శిష్యుడిని అనుకోండి, ఇద్దరం సమాన స్థాయిలో కూర్చునేవాళ్ళం, ఉమ్, కూర్చుని ఇలా సంభాషించుకునేవాళ్ళం చక్కగా. వీఆర్ శాట్ ఆన్ ద ఈక్వల్ స్టేటస్, ఒకే డయాస్ మీద కూర్చున్నాం. ఉమ్, అప్పుడు మీకు నాకు తేడా అనే భావం వస్తుందా? మీకు రాదు. రాదు. మిమ్మల్ని డయాస్ ఎక్కించారు, నన్ను ఫ్లోర్ మీద కూర్చోబెట్టారు, ఇప్పుడు తేడా వస్తుందా రాదా? వస్తుంది. ఏమవుతున్నప్పుడు ఈ పైనుంచి ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుంది, ఉమ్, కానీ ఇక్కడి నుంచి ప్రశ్న అక్కడికి వెళ్తుందా? వెళ్ళదు. భయంతో వెళ్ళదు. ఇద్దరు సమానం కూర్చున్నప్పుడు పరస్పరం పంచుకుంటారు. ఉమ్, చూశాడు ఈ వైదిక విద్య ధర్మాలు ఎలాగా ఒకే స్థాయిలో ఉంటే వీళ్ళు ఎప్పటికీ మారరు, కాబట్టి గురువుని పైకి పెడదాం, శిష్యుని కింద పెడదాం అన్నాడు. ఎప్పుడైతే శిష్యుడు కిందకు వచ్చాడో ప్రశ్నలు అడ్డం మానేశాడు. ఉమ్, గురువు చెప్పిందే వింటూ పోతే, అంటే విశ్లేషణాత్మకత పోయింది, అనలిటికల్ స్కిల్ దెబ్బతిన్నా లేదా? అవును, అవును. అది మొట్టమొదటి ఆయుధం ఉపయోగించారు మన మీద. ఏం చెప్పింది నాకు శ్లోకం? మీ దగ్గరున్న జ్ఞానాన్ని నా దగ్గరున్న జ్ఞానాన్ని పరస్పరం పంచుకుని అందులో వచ్చిన కొత్త వెలుగు, ఇంకొక కొత్త నాలెడ్జ్ వస్తుంది కదా, అది ఇద్దరం పంచుకుందాం అన్నాడు. అప్పుడు మీ యందు నాకు ఈర్ష్యసులు వస్తాయమ్మా, నా యందు మీకు వస్తాయి తల్లి, ఇద్దరం పంచుకున్నా, షేర్ చేసాం. ఉమ్, ఇది మన గురు శిష్య పరంపర. దాన్ని కంప్లీట్గా బ్రేక్ చేశారు. మార్చేశారు.
బ్రేక్ చేయడంతో భయం. ఉమ్, ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి మీ పర్సులో. మీ ఫ్రెండ్ వచ్చింది, తన పర్సులో 1,00,000 రూపాయలు ఉన్నాయి. అటు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? మీరు చెప్తారు నా దగ్గర 100 ఉందని చెప్తారు, మీ ఫ్రెండ్ 1,00,000 ఉందంటారు. అప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? తెలియకుండానే ఆ బిడ్డకు లొంగిపోతారు. అవునా కాదా? అవును. అర్థమైందా నాన్న? ఎందుకు? డబ్బు చూశారు కాబట్టి లొంగిపోయారు. అంటే ధనాన్ని చూడవద్దు, అనవసరం. అదే కదా ఒక రాజకీయ నాయకుడు కారులో వచ్చినప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా లేచి నిలబడి వాటికి నమస్కారం పెడుతున్నావు? ఉమ్, మంచి వాటికి నమస్కారం పెడుతున్నావా? అక్కడ కారు హోదా చూస్తాం. ఆ రెండు పర్మనెంటా, శాశ్వత కాదు. మనిషిగా చూడడం మానేశాం. భగవద్గీతలో ఎలా చెప్పాడో ఒక శ్లోకం చెప్తానమ్మా. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసా వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే అంటాడు కృష్ణుడు. మరి చిన్నప్పుడు మీ అనుభవాలు చెప్పాలి, నాకు తెలియదు. మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు మీ నాన్నగారు, లక్ష్మి నీకు లెక్కల్లో 100కి 100 వస్తే సైకిల్ కొని పెడతా అని ఎప్పుడైనా అన్నారా? అన్నారు. అబ్బాయి పేరు నారాయణ. విజయ్ నువ్వు చిన్నప్పుడు నాన్న నీకు సైన్స్లో 100కి 100 వస్తే నీకు కొత్త ప్యాంటు చొక్కా కొంటా అన్నారా? అప్పుడు లక్ష్మికి కానీ విజయ్ కానీ వచ్చే సైకిల్ మీద వచ్చే ఆ బెనిఫిట్ మీద వస్తువు మనసు మీద పెడతారా? చదువు మీద పెడతారా మనసు? వచ్చే వస్తువు మీదనే పెడతారు. పెట్టి దాని తగ్గట్టు ఏదో దాని కాపీ తగ్గట్టు, కొట్టో ఏదో చేస్తారు. అవును. నీకు అర్థమైంది నాన్న? ఉమ్, అలా చేస్తే సమాధౌ న విధీయతే, మీ డ్యూటీ సమాధి అయిపోయింది అన్నాడు. డ్యూటీ ఏంటి? రిగార్డ్లెస్ బ్రైబ్. మీరు ఏం చదవండి. ఏం చెప్పాలమ్మా నాన్న? లక్ష్మి బాగా చదివితే ఇలా ఉంటుందమ్మా జీవితం, చదవకపోతే కష్టం ఉంటుంది చెప్పండి. ఉమ్, లెట్ దట్ డెసిషన్ బి గివెన్ టు ద స్టూడెంట్. ఉమ్, కానీ మనం ఎప్పుడైతే తాయిలాలు ఇస్తున్నామో వచ్చే తాయిల మీద కదా ఆధారపడ్డాడు. అవును. తను చదువుతున్న దాని మీద విధి లేదు కదా వాడికి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మీకు 10,000, మీకు 20,000, మీకు ముగ్గురుంటే 30,000 అన్నాడు అనుకో. ఉమ్, అప్పుడు ఓటు వేసే ఓటరు తనకు వచ్చే తాయిల మీద మనసు పెట్టి ఓటు వేస్తున్నాడా, ఎన్నుకున్న వ్యక్తి యొక్క మంచి చెడ్డ చూసి ఓటు వేస్తున్నాడా? వాళ్ళకి ఏదైతే వస్తుందో ఆ లాభం చూసే ఓటు వేస్తారు. దాన్ని ఇప్పుడు జరిగేదంతా అదే. దాన్ని బట్టి ఏమవుతుంది పరిస్థితి ప్రపంచానికి? మంచా చెడా? చెడే జరుగు. మరి భగవద్గీత కృష్ణుడు చెప్పాడుగా శ్లోకం. కృష్ణుడు చెప్పాడుగా, అప్పుడే చెప్పాడుగా, 5,000 క్రితం చెప్పాడుగా. ఉమ్, మరి భగవద్గీత మన స్కూళ్ళల్లో, కాలేజీలు, యూనివర్సిటీ చెప్తే ఇలాంటి అనర్థాలు జరుగుతాయమ్మా? కులాలు గొడవలు ఉంటాయి తల్లి, తను పరా భేదాలు వస్తాయమ్మా, చేసే పని ఎందు ఎంత శ్రద్ధ పెడతాడు తల్లి. ఉమ్, ఇవన్నీ మీ నుంచి దూరం చేయాలన్నమాట మా పని. చెయ్యాలంటే ఒక్కొక్కడికి చెప్తే కుదరదుగా. ఉమ్, ఏం చేస్తాం? మొత్తం గ్రంథాలు తీసేద్దాం స్కూల్ లెవెల్ నుంచి. రామాయణ వద్దు, భగవద్గీత వద్దు, తీసి పడేద్దాం. అవును. మీరు అడగరాయే. వాళ్ళు మాత్రం మదర్సాలు పెట్టుకున్నారు, చర్చెస్ పెట్టుకున్నారు, సండేలు ఫ్రైడేలు పెట్టి మనకి ఏమీ లేకుండా వదిలి రోడ్ని పట్టేశారు. ఎవరికి పుట్టిన బిడ్డవరా ఎక్కెక్కి ఏడ్చామని అంటారు పెద్దవాళ్ళు. మీరు చావండి అన్నారు. మనకి ఈ రోజు జ్ఞానం లేదు. వాడే కులము, వీడే కులం, వాడి డబ్బు ఎంత, వీడి డబ్బు ఎంత, వీడి ఉద్యోగం ఏంటి, వాడి క్యారెంట్, ఇవేనా కొట్టుకునేది? ఇదేనా కొట్టుకునేది? ఎవరికి వచ్చిన లాభం అండి ఇది? ఏమైనా లాభం ఉందా నాన్న? లేదు. కలిస్తే చాలు. వీడు కులం ఏంటి, వాడు మాత్రం ఎందుకు ఇవన్నీ? మనకి ఎవడు ఉండడు శాశ్వతంగా ఇక్కడ, అంతా వెళ్ళిపోయేవాడు. ఒక మంచి పని చేసి జిఆర్డి టాటాలకు వెళ్ళాలి. సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు భాష కోసం ఎంత కష్టపడ్డారు. తెలుగు వాడిగా గుర్తింపు తెచ్చాడు. తెలుగే మాట్లాడమయ్యా, మనం ఇంగ్లీషే మాట్లాడతాం. ఆయన అంత కష్టపడి తెలుగుగా గుర్తింపు తెస్తే తెలుగు మాట్లాడడం మేము ఎంత ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాం, అగౌరవపరిచాం వాడిని మనం. అగౌరవించినట్లు ఎంతమందిని అగౌరవపరుచుకుని పోతాం? ఇదే పనే మనకి. అంటే అర్థం, మనకి మంచి చేస్తే మనం చెడ్డ చేస్తాం బంగారు. ఇది మన హిందువుల యొక్క తత్వం. అంటే మరి బయట సమాజం అలానే ఉంది సార్. సమాజంలో నువ్వు ఉన్నావా లేదా? నువ్వు మారు, విజయ్ మారు, నారాయణ, నేను మారుతాను. ముందు మన నలుగురు మారదాం. నలుగురు నుంచి నలుగురు వస్తారు. ఠాగూర్ సినిమా ముగ్గురికి చెప్పంటాడు కదా చిరంజీవి కదా దాంట్లో సినిమాలో. మన నలుగురు మారుదాం, ఇంకో నలుగురు మార్చుకుందాం అమ్మ, తప్పేంటి? అంతా మన తోబుట్టేలు వీళ్ళంతాను. అయితే ఇక్కడ భారతం కూడా చదవాలమ్మా లక్ష్మి. కృష్ణ పరమాత్ముడు దుర్యోధను సభకు వెళ్ళి దుర్యోధనుడు అంటాడు, దుర్యోధన, పాండవులకి 5 రాజ్యాలు ఇవి,
ఇచ్చాడా? ఇవ్వలేదు. 5 ఊర్లు 5 గ్రామాలు ఇవి, ఇవ్వలేదు. 5 ఊర్లు ఇవ్వను, 5 ఇళ్ళు ఇవ్వను, 1 ఇల్లు ఇవ్వను అన్నాడు. 1 ఇల్లు ఇస్తే కౌరవులంతా బతికేవారే కదా, బతికేవారు కదా. బతికేవారు ఖచ్చితంగా. ఎందుకు చేయలేదు అలాగా దుర్యోధనుడు? మనం చేసే తప్ప ఆయన చేశాడు. ఇది మనం పట్టుకోవాలి. విజయ్ ఆయన వచ్చి నాకు రామాయణ ఒక మాట చెప్పాడు, ఒక సంఘటన ఆయన విశ్లేషణ చేశాడు. నేనేం చేస్తాను ఇక్కడ, విజయ్ ఏం చదువుకున్నాడండి, చదువులేదు కదా, ఏం తెలుసు అబ్బాయికి, ఏం తెలీదు, నాకే పాఠాలు చెప్తాడా అని అంటాను. విజయ్ కావాలా, విజయ్ చెప్తున్న విషయం కావాలా నాకు, నేను బాగుపడాలంటే? ఆయన చెప్తున్న విషయాన్ని తీసుకోవాలి, అంతే కదా. వ్యక్తితో పని లేదు కదా. దుర్యోధనుడు కృష్ణుడు చూశాడా, కృష్ణుడు చెప్పిన ఒక్కిళ్ళు చూశాడా? ఆ ఒక్కిళ్ళనే చూసి ఇస్తే బాగుండేది. కానీ ఇవ్వలేదు. ఎవరిని చూశాడు ఈయన? కృష్ణుడిని. కృష్ణుడు పాండవ పక్షపాతిగా చూశాడు, అందుకే తగలడిపోయాడు, మొత్తం నాశనం అయిపోయాడు. మనకే చెప్పిన భారతం, వ్యక్తి ముఖ్యం కాదు, విషయం ముఖ్యం. చిన్నవాడైనా పెద్దవాడైనా, స్త్రీ అయినా ముదుసులైనా, వయసులో ఉన్న ఎవరైనా సరే ఒక మంచి విషయం చెప్తే మంచి విషయం తీసుకోండి అని చెప్పింది శాస్త్రం. తప్ప మాది తప్పు కాదు. ఇది భారతం మొత్తం. ఈ ఒక్క విషయం తీసుకోండి, జీవితం బాగుపడుతుంది. ఎందుకు బాగుపడదు? అందరి యందు ఉన్నది స్వామి కదా. ఏమో విజయందు ఏం చెప్తున్నాడో నాకేం తెలుసు, మీ యందు నుంచి ఏం చెప్తున్నా నాకేం తెలుసు. వినొచ్చు కదా, చెవులు ఇచ్చాడు కదా. ఓ లక్ష్మి చెప్పిందా, ఓకే. ఇంటికి వెళ్ళి ఆలోచించుకో, తను చెప్పిన విషయం మీద ఆలోచించి కరెక్ట్ అనిపిస్తే బాగా చెప్పే బంగారు తల్లి తప్పేముందా? అంటే ఆ చిన్న అహం అనేది అడ్డు వచ్చేస్తుంది. అడ్డొస్తే నాశనమే. అదే దుర్యోధనుడు అహంకారం. ధృతరాష్ట్రుడు గుడ్డివాడమ్మా. ఇప్పుడు గుడ్డివాడి చేతులకి సెల్ ఫోన్ పెట్టామనుకో, వాడు సెల్ ఫోన్ వదులుతాడు అనుకుంటారా? గట్టిగా పట్టుకుంటాడు, ఇది నాది అంటాడు. అదే అహంకారం. అంటే మనిషిగా పుట్టి కళ్ళు పని చేయకుండా ఉంటే గుడ్డివాడం అయిపోయాం మనం, అహంకారానికి లోనైపోయాం. అలా వద్దని చెప్పడానికి వచ్చారు దుర్యోధనుడు మనకి కథ రూపంలో. అంతా గుడ్డివాళ్ళం మనం. కళ్ళు ఇచ్చాడు, ఏది చూడం. రాష్ట్రం అంటే శరీరం. ధృతి లేనివాడు, దృష్టి లేనివాడు, విషయాన్ని గ్రహించలేనివాడు గుడ్డివాడు. నీకు అర్థం కాలేదన్నావు అనుకో, వెంటనే ఏమొస్తుంది నీకు? నాకెందుకు అర్థం కాలేదంటే అహంకారం వస్తుంది. అది దుర్యోధనుడు. అందుకే ధృతరాష్ట్రుడు మొట్టమొదటి బిడ్డ దుర్యోధనుడు. ఇవన్నీ మనలో ఉన్నాయి కదా బంగారు తల్లి, ఇవన్నీ మనలో ఉన్నాయి. చాలా మంది అరిషడ్వర్గాలు జయించాలి, అదుపులో పెట్టాలంటారు కదమ్మా. అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవన్నీ పెట్టక్కర్లే బంగారు తల్లి. ఒక్కడు పెడితే చాలు మీరు. ఏది? కామాన్ని. మొట్టమొదటి కోరికను అదుపులో పెట్టండి. క్రోధము లోభం మోహం అన్ని కింద పడిపోతాయి. కోరికను అదుపులో పెట్టుకుంటే జీవితం సుఖమయం. ఇప్పుడు లక్ష్మీ జీతం 50,000 1,00,000 రూపాయలు అనుకుందాం కాసేపు బిడ్డకి. ఒక 5 లక్షల కారు కొనాలి, నెలకి ఒక 30,000 ఈఎంఐ అనుకో బంగారు తల్లి. కొనేసావు, కొని ఇంటి అద్దె ఉంటుంది, నీ ఖర్చులు ఉంటాయి, చేతికి 50,000 వచ్చాయి, ట్యాక్స్లు పోయిన తర్వాత 20,000 బతకలేవు కదా. కానీ కారు వచ్చింది, నీకు ఆనందాన్ని ఇచ్చిందా? లేదు. కారు పర్పస్ ఏంటి? నిన్ను సుఖంగా తీసుకెళ్ళడం, ఎక్కడ ఆగకుండా. దానికి 5 లక్షలు 2 లక్షల కారు కొనుక్కోవచ్చుగా. 2 లక్షల కారు కొంటే హ్యాపీ, ఈఎంఐ తగ్గుతుంది, మీ జీవితం బాగుంటుంది. కోరిక ఏమైంది? అదుపులు పెట్టినా కోరికను జయించావా? ఓడిపోయావు. కోరిక ఎందుకు ఓడిపోయి? ఆ కోరికను అదుపులు పెట్టుకున్నా, ఓకే నాకు 5 అక్కర్లేదు, 2 చాలు, నాకు పర్పస్ అవైతే చాలు, తర్వాత కొనుక్కుంటాను అనుకునుకో. నీ అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉంటారు ప్రపంచంలో? కానీ మనం ఏం చేస్తున్నాం? కోరిక చెప్పినట్టు పరిగెడుతున్నాం. కోరిక తీరకపోతే వచ్చేది క్రోధం నాన్న, అదే కావాలంటే లోభం నాన్న, అది లేకపోతే బతకంటే మోహన్ నాన్న. నీ దగ్గర ఏమిటి కారదేం గొప్ప కారంటే మదం, అహంకారం, మాత్సర్యం. మాత్సర్యానికి ఉదాహరణ దుర్యోధనుడు. తన బిడ్డ ఏ తప్పు చేసినా ఉప్పు అనుకున్నాడు ధృతరాష్ట్రుడు, అందుకే మొత్తం సర్వనాశనం. మీ వాడైనా, మీ బంధువైనా, నీ కొడుకైనా, నీ కూతురైనా, మీ అమ్మా నాన్న చెయ్యరాని పని చెప్పరాని మాట చెప్తే మీరు దాన్ని అడ్డుకోవాల్సిందే, లేకపోతే మొత్తం కులక్షయం తప్పదు. ఆ పుట్టుక, కులం అంటే క్యాస్ట్ కాదమ్మా, ఆ పుట్టుక మొత్తం నాశనమే. మొత్తం అయిపోయిందా? కులక్షయం అయిపోయిందా లేదా? కౌరవ పుట్టిందంతా పోయింది. ఈ రహస్యాలు పట్టుకోవాలమ్మా రామాయణ భారత భగవద్గీతలో. అప్పుడు మనిషిగా బ్రతకడం తెలుస్తుంది నాన్న లక్ష్మి. ఎనివే చాలా ఆనందం.
చక్కటి సెషన్. నువ్వు కూడా కొంత దైవచింతన మార్గంలో ఉన్నావు కాబట్టి, పేరుడే లక్ష్మి కాబట్టి నీ ఇంద్రియాలను జాగ్రత్త వాడుకో. రామాయణం భగవద్గీత చదువు. విజయ్కి నారాయణకి మీ ఈహా వాళ్ళకి చెప్పండి, చదవమని చెప్పండి. ఒక భగవన్నాంతో పలకరించుకోండి. ఇది మాత్రం నిజం. సరే, శ్రీరామాని ఆరాధన జై శ్రీరామనండి, ఉంటే ఓ నమ శివనండి, శ్రీ మాత్రే నమః అనండి, అదే జై శ్రీమన్నారాయణ. మీరు ఏదైనా ఒక నామంతో పలకరించుకోండి. భగవన్ నామంతో నమస్కారాలు, సారీలు, థ్యాంక్స్లు ఎందుకు పనికిరావు. ఇది ఒక భగవన్ నామంతో మీరు పరిచయం చేసుకోండి. దానివల్ల ఎదుటివాడు ఎవడో మీకు అర్థం. మీ జై శ్రీరామ్ అన్నప్పుడు నేను జై శ్రీరామ్ అనకపోతే ఆమె నాట హిందూ. చిన్న యాసిడ్ టెస్ట్, క్లియర్. అప్పుడు వాటితో మాట్లాడొద్దో మీరే నిర్ణయించుకోండి. ఏం విజయ్? అంతే. హాయ్ బ్రో, హాయ్ సిస్, ఈ పదాలు పక్కన పెట్టండి, పనికి మాల మాటలు అవన్నీ. ఒక భగవన్నామంతో పలకరించండి. అమ్మా నాన్నకి దండం పెట్టండి ఆ పాదాలకి ప్లీజ్. నేను చెప్తున్నాను, అమ్మ కంటిలో నీరు, నాన్న కంటిలో బాధ ఎప్పుడూ చూడకూడదు నాన్న. జన్మనిచ్చిన తల్లిదండ్రులంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు తల్లి, ఎవ్వరు కాదు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి రక్తం దారపోసి వయసు వచ్చినాక నువ్వేం చేశావు అన్న ప్రశ్న వేయరాదమ్మా. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేశారు, మీకు తెలిసింది మీరు చెయ్యండి. సిటీ వచ్చావు, ఆ మన శ్రీకాకుళం ఉన్నా, తీసుకురా, చక్కగా చూడు బంగారు తల్లి. లెట్ దేమ్ హ్యాపీ. మీ ఎదుగుదల చూస్తారు, ఆనందపడతారు. ఎప్పుడైతే అమ్మా అని ఆనందపడితే పరమాత్మ ఆనందిస్తాడమ్మా. అప్పుడు మీకు మంచిగా జరుగుతుంది అన్న, చెడ్డ జరగమన్నా జరగదు. భగవన్నామాన్ని మనసులో పెట్టుకుంటే మీకు ఎప్పుడు పరాభవం లేదు, లాభము జయమే. ఇప్పుడు నేను జై శ్రీమన్నారాయణ మీతో మిమ్మల్ని తిట్టగలనమ్మా, మీ మీద కోపాడగలనా తల్లి? ఆ రెండు పోయే కదా దగ్గర నుంచి. నేను రిఫైన్ అయ్యాను కదా, నాకు అదృష్టం కదమ్మా. అంతకంటే చేయాలి భగవంతుడు, నాకు నన్ను మార్చాడు కదా.